శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 18, 19 అధ్యాయములు. హేమాడ్ పంతును బాబా ఎట్లు ఆమోదించెను ఆశీర్వదించెను. హేమాడ్ పంతును బాబా ఎట్లు ఆమోదించి ఆశీర్వదించెను. సాటే గారి కథ, దేశ్ముఖ్ గారి భార్య కథ, సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారి చూపుట, ఉపదేశములో వైవిధ్యము, నిందగుర్చి బోధ, కష్టమునకు కూలి. ఈ అంశములను ఈ అధ్యాయంలో మనము శ్రవణం చేయబోతున్నాం. గత 2 అధ్యాయములలో బ్రహ్మజ్ఞానమును అభిలషించి ఒక ధనికుని బాబా ఎట్లు ఆదరించను హేమాడ్ పంత్ వర్ణించెను. ఈ వచ్చే 2 అధ్యాయములలో హేమాడ్ పంతును బాబా ఎట్లు ఆమోదించి ఆశీర్వదించెను, బాబా ఎట్లు మంచి ఆలోచనలను ప్రేరేపించి మోక్షమునకు మార్గము చూపుచుండెను, ఆత్మోన్నతి గూర్చి, నిందావాక్యములు గూర్చి, కష్టమునకు కూలి మొదలగు వాని గూర్చి బాబావారి ప్రబోధనలు ఎట్టివో వర్ణింతును. ప్రస్తావనము. సద్గురువు మొట్టమొదట తన శిష్యుల యోగ్యతను కనిపెట్టి వారి మనస్సు కలత చెందకుండా తగిన బోధ చేసి తుదకు వారి లక్ష్యమైన ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపునను విషయము అందరికీ తెలిసినది. ఈ విషయములో సద్గురువు బోధించు దాని ఇతరులకు వెల్లడి చేయరాదని కొందరనెదరు. అట్లు గురువు బోధించిన దానిని వెల్లడి చేసినచో ఆ బోధలు నిష్ప్రయోజనములు అగునని వారి ఆలోచన. ఇది సరి అయినది కాదు. సద్గురువు వర్షాకాలపు మేఘము వంటివారు. వారు తమ అమృత తుల్యమైన బోధలు పుష్కలముగా విశాల ప్రదేశములందు కురిసెదరు. వానిని మనం అనుభవించి హృదయమునకు తృప్తికరముగా జీర్ణించుకున్న పిమ్మట నిస్సంకోచముగా ఇతరుల మేలు కొరకు వెల్లడి చేయవలెను. ఇది వారు మన జాగ్రత్తావస్థలోనే కాక స్వప్నావస్థలో కూడా తెలియజేయు విషయములకు వర్తించును. తన స్వప్నమందు కనిన రామరక్షా స్తోత్రమును బుధ కౌశిక ఋషి ప్రచురించిన ఉదాహరణము ఇచ్చట తెలిపెదను. ప్రేమగల తల్లి గుణమిచ్చు చేదైన ఔషధములను బిడ్డ మేలు కొరకే బలవంతముగా గొంతులోనికి త్రోయినట్లు ఆధ్యాత్మిక విషయములను బాబా తన భక్తులకు బోధించువారు. వారి మార్గము రహస్యమైనది కాదు, అది బహిరంగమైనది. వారి బోధలను అనుసరించిన భక్తుల ధ్యేయము నెరవేరడిది. సాయిబాబా వంటి సద్గురువులు మన జ్ఞాన నేత్రములను తెరపించి ఆత్మ యొక్క దైవీ సౌందర్యములను చూపి మన కాంక్షలను నెరవేర్చెదరు. ఇది జరిగిన పిమ్మట మన ఇంద్రియ విషయ వాంఛలు నిష్క్రమించి వివేక వైరాగ్యములను జంట ఫలములు చేతికి వచ్చును. నిద్రలో కూడా ఆత్మజ్ఞానము మొలకెత్తును. సద్గురువుల సహవాసము చేసి వారిని సేవించి వారి ప్రేమను పొందినచో ఇది అంతయు మనకు లభించును. భక్తుల కోరికలు నెరవేర్చు భగవంతుడు మనకు తోడ్పడి మన కష్టములను బాధలను తొలగించి మనులను సంతోషపెట్టును. ఈ అభివృద్ధి పూర్తిగా సద్గురుని సహాయము వలననే జరుగును. సద్గురువు భగవంతుని వలె కొలువవలెను. కాబట్టి మనము సద్గురువును వెదకవలెను, వారి కథలను వినవలెను, వారి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి వారి సేవ చేయవలెను. ఇక ఈ అధ్యాయములోని ముఖ్య కథను ప్రారంభించదను. హరివినాయక సాటే. సాటే అనువాడు ఒకప్పుడు మిక్కిలి పలుకుబడి కలిగి ఉండెను. కాలాంతరమున వ్యాపారములో చాలా నష్టము పొందెను. ఇంకా మరికొన్ని విషయములు అతనిని చికాకు పరిచెను. అందుచే అతడు విచారగ్రస్తుడయ్యను, విరక్తి చెందెను. మనస్సు చెడి చంచల మగుటచే ఇల్లు విడిచి చాలా దూరము పోవలెను అని అనుకొనెను. మానవుడు సాధారణంగా భగవంతుని గూర్చి చింతించడు గాని కష్టములు, నష్టములు, దుఃఖములు చుట్టుకొనినప్పుడు భగవంతుని ధ్యానము చేసి విముక్తి పొందుటకు ప్రార్థించును. వాని పాపకర్మలు ముగియు వేళకు భగవంతుడు వానికి ఒక యోగేశ్వరునితో కలుసుకొనుట సంభవింపచేయును. వారు తగిన సలహానిచ్చి వారి క్షేమమును చూచెదరు. సాటే గారికి కూడా అట్టి అనుభవము కలిగెను. అతని స్నేహితులు షిరిడీకి వెళ్ళుమని సలహానిచ్చిరి. అచ్చట సాయిబాబాను దర్శించి అనేక మంది శాంతి పొందుచుండిరి. వారి కోరికలు కూడా నెరవేరుచుండెను. సాటే గారికి ఇది నచ్చెను. వెంటనే 1917వ సంవత్సరములో షిరిడీకి వచ్చెను. అచ్చట శాశ్వత బ్రహ్మవలే స్వయం ప్రకాశకుడై నిర్మలుడు శుద్ధ స్వరూపుడగు సాయిబాబాను చూచిన వెంటనే అతనికి మనశ్చాంచల్యము తగ్గిపోయి శాంతి కలిగెను. వాని పూర్వజన్మ పుణ్యము వలన బాబా యొక్క పవిత్రమైన పాదసేవ లభించెను. అతడు గొప్ప మనోబలము కలవాడగుటచే వెంటనే గురుచరిత్ర పారాయణము మొదలుపెట్టెను. 7 రోజులలో చరిత్ర చదువుట పూర్తి కాగానే బాబా ఆనాడు రాత్రి అతనికొక దృష్టాంతరమును చూపెను. అది ఇట్లుండెను. బాబా గురుచరిత్ర చేతిలో పట్టుకొని దానిలోని విషయములను ఎదుట కూర్చున్న సాటేకు బోధించినట్లుగా అతడు దానిని శ్రద్ధగా వినుచున్నట్లుగా చూచెను. సాఠే నిద్ర నుంచి లేచిన వెంటనే
కలను జ్ఞాపకముంచుకొనెను, మిగుల సంతసించెను. అజ్ఞానమనే నిద్రలో గుర్రుపెట్టి నిద్రపోచున్న తన వంటి వారిని లేపి గురుచరితామృతమును రుచి చూపుట బాబా యొక్క దయార్ద్ర హృదయమే కదా అని అనుకొనెను. ఆ మరుసటి దినమున ఆ దృశ్యమును కాకాసాహెబ్ దీక్షిత్కు తెలియజేసి దాని భావమేమై ఉండునో సాయిబాబాను అడిగి తెలుసుకొనమని అనెను. 1 సప్తాహం చాలునో లేక ఇంకొక సప్తాహం చేయవలెనో కనుగొనమనెను. సమయము దొరికినప్పుడు కాకాసాహెబు బాబాను ఇట్లడిగెను, ఓ దేవా, ఈ దృశ్యము వలన సాటేకు ఏమని చెప్ప నిశ్చయించితివి? అతడు ఊరుకొనవలెనా లేక ఇంకొక సప్తాహం చేయవలెనా? అతడు అమాయకపు భక్తుడు, అతని కోరిక నెరవేరవలెను, అతని దృష్టాంతరార్థమును బోధించవలెను, వానిని ఆశీర్వదింపుడు అని అనెను. బాబా ఈ విధముగా చెప్పెను, అతడు గురుచరిత్రను ఇంకొక సప్తాహము పారాయణం చేయమనరా. ఆ గ్రంథమునే జాగ్రత్తగా పఠించినచో అతడు పావనుడగుడు, మేలు పొందగలడు. భగవంతుడు ప్రీతి చెంది వానిని ప్రపంచ బంధనముల నుండి తప్పించును అని అనెను. ఆ సమయమున హేమాడు పంతు అచ్చట నుండి బాబా కాళ్లు నొత్తుచుండెను. బాబా పలుకును విని అతడు తన మనస్సులో ఇట్లనుకొనెను, సాటే ఒక్క వారమే పారాయణం చేసి ఫలితం పొందెను కదా. నేను 45 సంవత్సరాల నుంచి పారాయణం చేయుచున్నాను, కాని నాకు ఫలితం లేదా? అతడిక్కడ 7 దినములు మాత్రమే నివసించాడే. నేను 7 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను. నా ప్రయత్నములు నిష్ఫలమా ఏమి? చాతక పక్షి మేఘము నుంచి పడు నీటి బిందువుకై కనిపెట్టుకుని ఉన్నట్లుగా నేను కూడా బాబా తమ దయామృతమును నాపై వర్షించెదరని, వారి బోధనలచే నన్ను ఆశీర్వదించెదరని కనిపెట్టుకుని ఉన్నాను. ఈ ఆలోచన వాని మనసులో మెదిలిన వెంటనే బాబా దానిని గ్రహించెను. భక్తుల మనస్సులో ఉండేది ఆలోచనలన్నీ బాబా గ్రహించెడివారు. అంతేకాక చెడ్డ ఆలోచనలను అణుచుచూ మంచి ఆలోచనలను ప్రోత్సహించువారు. హేమాడు పంతు మనస్సును కనిపెట్టి బాబా వానిని వెంటనే లేపి శ్యామ వద్దకు పోయి అతని వద్ద 15 రూపాయల దక్షిణ తీసుకొని అతనితో కొంతసేపు మాట్లాడిన పిమ్మట రమ్మనెను. బాబా మనసున కరుణ ఉదయించెను. కాన వారిట్లు ఆజ్ఞాపించిరి. బాబా ఆజ్ఞను జవదాటగలవారెవరు? హేమాడ్ పంత్ వెంటనే మసీదు విడిచి శ్యామ గృహమునకు వచ్చెను. అప్పుడే అతడు స్నానం చేసి దోవతి కట్టుకొని చుండెను. అతడు బయటకు వచ్చి హేమాడ్ పంతును ఇట్లడిగాను, మధ్యాహ్న హారతి సమయమందు మీరిక్కడ ఏం చేస్తున్నారు? మీరు మసీదు నుండి వచ్చుచున్నట్లున్నదే. ఏమిటి, మిమ్మల్ని చూస్తుంటే చికాకుగా ఉన్నట్లు అనిపిస్తోంది. మీరు ఒంటరిగా వచ్చారేమిటి? కొంతసేపు కూర్చొని విశ్రాంతి తీసుకోండి. నా పూజను ముగించి మరల నేను వస్తాను. ఈలోగా ఈ తాంబూలం వేసుకోండి. పిమ్మట సంతోషంగా కాసేపు కూర్చొని మనం మాట్లాడుకుందాం. ఇట్లనుచు అతడు లోపలికి పోయెను. హేమాడ్ పంత్ ముందర వసారలో కూర్చొనెను. కిటికీలో నాద భాగవతము అను ప్రసిద్ధ మరాఠీ గ్రంథం ఉండెను. ఇది భాగవతములోని ఏకాదశ స్కందమునకు ఏకనాథుడు వ్రాసిన వ్యాఖ్యానము. సాయిబాబా సిఫారసు చేయుటచే బాపు సాహెబ్ దీక్షిత్ ప్రతిదినము సిరిడిలో భగవద్గీత, దాని మరాఠీ వ్యాఖ్యానము భావార్థ దీపిక లేదా జ్ఞానేశ్వరి, శ్రీకృష్ణునకు అర్జునునకు జరిగిన సంభాషణ, నాద భాగవతము శ్రీకృష్ణునకు అతని సేవకుడగు ఉద్ధవునకు జరిగిన సంభాషణ, భావార్థ రామాయణమును నిత్యము చదువుచుండెడివాడు. భక్తులు వచ్చి బాబాను ప్రశ్నలు వేయునప్పుడు బాబా కొంతవరకు జవాబిచ్చి అటుపైన వారిని ఆ గ్రంథముల పురాణ కాలక్షేపము వినుమనుచుండెను. ఆ గ్రంథములే భాగవతా ధర్మములోని ముఖ్య గ్రంథములు. భక్తులు పోయి వినునప్పుడు వారి ప్రశ్నలకు సంతృప్తికరముగా సమాధానములు లభించుచుండెను. హేమాడ్ పంత్ కూడా నిత్యము నాద భాగవతమును పారాయణము చేయువాడు. ఆ దినము నిత్యము చదువు భాగము పూర్తి చేయకయే కొందరు భక్తులతో కలిసి మసీదుకు పోయెను. శ్యామ ఇంటి కిటికీలో ఉన్న ఆ నాద భాగవతము తీగా ఆనాడు పూర్తి చేయని భాగము తెరుచుకొనెను. తన నిత్య పారాయణము పూర్తి చేయుటకే కాబోలు బాబా ఇచ్చటకు పంపెను అని అనుకొనెను. కావున దానిని పూర్తి చేసెను. పిమ్మట శ్యామ తన పూజను ముగించి బయటకు వచ్చెను. వారిరువురికి ఈ దిగువ సంభాషణ జరిగెను. హేమాడ్ పంత్ ఈ విధముగా అనెను, నేను బాబా వద్ద నుండి ఒక వార్త తీసుకుని వచ్చాను. నీ వద్ద నుండి 15 రూపాయల దక్షిణ తీసుకురమ్మని బాబా నాకు ఆజ్ఞాపించినారు. కొంతసేపు నీతో కూర్చొని మాట్లాడిన పిమ్మట మసీదుకు రమ్మని కూడా బాబా చెప్పాడు. శ్యామ ఇలా అనెను ఆశ్చర్యంతో, 15 రూపాయల? నా వద్ద అంత డబ్బు లేదే. అయినా నా 15 సాష్టాంగ నమస్కారములు డబ్బునకు బదులుగా తీసుకుని బాబా వద్దకు వెళ్ళుము. హేమాడ్ పంత్ ఈ విధంగా మాట్లాడాడు. సరే, నీ నమస్కారములు ఆమోదింపబడెను. మనం కూర్చొని కొంతసేపు మాట్లాడుకుందాం. మన పాపములను నశింపచేయునట్టి బాబా లీలలను, కథలను దయచేసి నువ్వు నాకు చెప్పుము. శ్యామ, అయితే
కొంతసేపు కూర్చునుము. ఈ భగవంతుని లీలలు మిక్కిలి ఆశ్చర్యకరమైనవి. నీకిదివరకే తెలియను. నేను పల్లెటూరు వాడను, నీవా చదువుకున్న పట్టణవాసివి. నీవిక్కడికి వచ్చిన తర్వాత కొన్ని లీలలను చూచే ఉందువు. వానిని నీ ముందు నేనెట్లు వర్ణించగలను? సరే, ఈ తమలపాకులు, ఒక్క, సున్నము తీసుకుని ఈలోపు తాంబూలం వేసుకొనుము. నేను లోపలికి పోయి దుస్తులు ధరించి వచ్చేదను. కొద్ది నిమిషములలో శ్యామ బయటికి వచ్చి హేమాడ్ పంతుతో మాట్లాడుచూ కూర్చొనెను. అతడు ఇట్లనెను, ఈ భగవంతుని లీలలు కనుగొన శక్యము కానిది. వారి లీలలకు అంతులేదు. వానినెవరు గమనించగలరు? వారి లీలలతో వినోదించినట్లు అగుపడినను వారు వానిని అంటినట్లు కాన్పించరు. మా వంటి జానపదులకు ఏమి తెలియను? బాబాయే ఈ కథలను ఎందుకు చెప్పరాదు? మీ వంటి పండితులను నా వంటి మూర్ఖుని వద్దకు ఏల పంపుతున్నారు. వారి మార్గములు ఊహింపరానివి. అవి మానవుల చేష్టలు కావని చెప్పగలను. ఈ ఉపోద్ఘాతముతో శ్యామ ఇట్లనెను, నాకొక కథ జ్ఞాపకముకు వచ్చుతున్నది. అది నీకు చెప్పెదను. నాకది స్వయముగా తెలియను. భక్తుడెంత మనోనిశ్చయముతో పట్టుదలతో ఉండునో బాబా అంత త్వరగా సహాయపడును. ఒక్కొక్కప్పుడు బాబా భక్తులను కఠిన పరీక్ష చేసిన పిమ్మట వారికి ఉపదేశము ఇచ్చును. ఇచ్చట ఉపదేశమనగా నిర్దేశనము. ఉపదేశమను మాట విన్న తోడనే హేమాడ్ పంత్ మనసులో ఒక స్మృతి తలుక్కుమనెను. వెంటనే సాటేగారి గురుచరిత్ర పారాయణము జ్ఞప్తికి వచ్చెను. తన మనస్సునకు శాంతి కలిగించు నిమిత్తము బాబా తనను ఇచ్చటకు పంపియుండును అని అనుకొనెను. అయినప్పటికీ ఈ భావమును అణుచుకొని శ్యామ చెప్పు కథలను వినుటకు సిద్ధపడెను. ఆ కథలన్నీయు బాబాకు తన భక్తులందెట్టి దయా దాక్షిణ్యములు కలవో తెలుపును. వానిని వినగా హేమాడ్ పంతుకు ఒక విధమైన సంతోషము కలిగెను. శ్యామ ఈ దిగువ కథను చెప్పసాగెను. శ్రీమతి రాధాబాయి దేశ్ముఖ్. రాధాబాయి అను ముసలమ్మ ఉండెను. ఆమె కాసాబా దేశ్ముఖ్ తల్లి. బాబా ప్రఖ్యాతి విని ఆమె సంగమనేరు గ్రామ ప్రజలతో కలిసి షిరిడీకి వచ్చెను. బాబాను దర్శించి మిక్కిలి తృప్తి చెందెను. ఆమె బాబాను గాఢముగా ప్రేమించెను. బాబాను తన గురువుగా చేసుకుని ఏదైనా ఉపదేశమును పొందవలెను అని మనోనిశ్చయము చేసుకొనెను. ఆమెకి ఇంకేమీ తెలియకుండెను. బాబా ఆమెను ఆమోదించక మంత్రోపదేశము చేయనిచో ఉపవాసముండి చచ్చెదనని మనోనిశ్చయము చేసుకొనెను. ఆమె తన బసలోనే ఉండి భోజనము నీరు 3 దినముల వరకు మానివేశెను. ఆమె పట్టుదలకు నేను అనగా శ్యామ భయపడి ఆమె పక్షమున బాబాతో ఇట్లంటిని, దేవా, ఏమి దేవా, మీరు ఏమి ప్రారంభించారు? చివరికి అది ఏమవుతుందో చూడండి. నీవు అనేక మందిని ఇక్కడికి ఈడ్చెదవు. ఆ ముసలిది నీకు తెలిసి ఉంటుంది. ఆమె మిక్కిలి పట్టుదల గలది బాబా. ఆమె నీపై ఆధారపడి ఉన్నది. అది కాస్త చచ్చిందనుకో, లేనిపోయిందంతా నీ మీదకి వస్తుంది బాబా. ఆమె చచ్చు వరకు ఉపవసింప నిశ్చయించుకొన్నది. నీవు ఆమెను ఆమోదించి ఉపదేశం ఇచ్చినంత వరకు ఆమె ఇట్లు చేయనున్నది. ఏమైనా హాని జరిగినచో ప్రజలు నిన్నే నిందించెదరు. తెలుసుకో బాబా, అనవసరంగా నిందల పాలవుతావు. నీవు తగిన ఆదేశం ఇవ్వకపోవటచే ఆమె చచ్చిందని లోకులందరూ అంటారు బాబా. కాబట్టి ఆమెను కరుణించు, ఆశీర్వదించు, తగిన సలహాను దయచేసి ఇవ్వు బాబా అని శ్యామ బ్రతిమలాడెను. ఆమె మనోనిశ్చయమును చూచి బాబా ఆమెను పిలిపించి ఈ క్రింది విధముగా బోధించి ఆమె మనస్సును మార్చెను. ఓ తల్లి, అనవసరమైన యాతనకేల పాల్పడి చావును కోరుకునుచున్నావు. నీవు నిజముగా నా తల్లివి. నేను నీ బిడ్డను. నా యందు కనికరించి నేను చెప్పినది పూర్తిగా వినుము. నీకు నా వృత్తాంతమును చెప్పెదను. నీవు దానిని బాగా వినినచో నీకది మేలు చేయును. నాకొక గురువు ఉండెను. వారు గొప్ప యోగీశ్వరులు, మిక్కిలి దయార్ద్ర హృదయులు. వారికి చాలా కాలము శుశ్రూష చేసి తిని, కాని నా చెవిలో వారు ఏ మంత్రము వదలేదమ్మా. వారిని విడుచు తలంపే లేకుండెను. వారితోనే ఉండుటకు, వారి సేవ చేయుటకు, వారి వద్ద కొన్ని ఉపదేశములను గ్రహించుటకు నిశ్చయించుకొంటిని. కాని వారి మార్గము వారిది. వారు నా తల గొరిగించిరి. 2 పైసల దక్షిణ అడిగిరి. వెంటనే ఇచ్చి తిని. మీరు అడగవచ్చు, మీ గురువు గారు పూర్ణకాములైనచో వారు మిమ్ములను దక్షిణ అడుగునేలా, వారు నిష్కాములని ఎట్లనిపించుకొందురు అని మీరు అడగవచ్చును. దానికి సమాధానము సూటిగా చెప్పగలను. వారు డబ్బును లక్ష్య పెట్టేవారు కాదమ్మా. ధనముతో వారు చేయునదేమున్నది? వారు కోరిన 2 కాసులు: 1 దృఢమైన విశ్వాసము, 2 ఓపిక లేదా సహనము. నేను ఈ 2 కాసులను లేదా ఆ వస్తువులను వారికి సమర్పించి తిని. వారు సంతోషించిరి. నా గురువును 12 సంవత్సరములు ఆశ్రయించి తిని. వారు నన్ను పెంచిరి. భోజనముకు గాని వస్త్రమునకు గాని నాకు లోటు లేకుండెను. వారు పరిపూర్ణులు. వారిది ప్రేమావతారమని చెప్పవచ్చును. నేను దానిని ఎట్లు వర్ణించగలను? వారు నన్ను మిక్కిలి ప్రేమించుచుండెడివారు. ఆ విధమైన గురువే ఉండరు.
నేను వారిని చూచినప్పుడు వారు గొప్ప ధ్యానములో ఉన్నట్లు కనిపించుచుండిరి. మేమిద్దరము పరమానందములో మునిగడి వారము. రాత్రింబవళ్ళు నిద్ర ఆహారములు లేక నేను వారి వైపు దృష్టిని నిగిడ్చి తిని వారిని చూడనిచో నాకు శాంతి లేకుండెనమ్మా. వారి ధ్యానము వారి సేవ తప్ప నాకింకొకటి లేకుండెను. వారే నా ఆశ్రయము. నా మనస్సు ఎల్లప్పుడూ వారి అందే నాటుకొని ఉండెను. ఇదే 1 పైసా దక్షిణ. సాబూరి అనునది 2వ పైసా. నేను మిక్కిలి ఓరిమితో చాలా కాలము కనిపెట్టుకొని వారి సేవ చేసి తిని ఈ ప్రపంచమనే సాగరమును ఓపిక అను ఓడ నిన్ను సురక్షితముగా దాటించును. సాబూరి అనునది పురుష లక్షణం. అది పాపములన్నిటినీ తొలగించును, కష్టములను పారద్రోలును, అనేక అవాంతరములను తొలగించి భయమును పారద్రోలును, తుదకు జయమును కలుగజేయును. సాబూరి అనునది సుగుణములకు గని, మంచి ఆలోచనలకు తోడు వంటిది. నిష్ఠ అనగా నమ్మకము, సాబూరి అనగా ఓపిక, అన్యోన్యమైన అక్క చెల్లెండ్రు వంటివారు. నా గురువు నా నుండి ఇతరమేమీ ఆశించి ఉండలేదమ్మా. వారు నన్ను ఉపేక్షింపక సర్వకాల సర్వావస్థలయందు కాపాడుచుండెడివారు. నేను వారితో కలిసి ఉండేవాడను. ఒక్కొక్కప్పుడు వారిని విడిచి ఉండినను వారి ప్రేమకు ఎన్నడునూ లోటు కలగలేదమ్మా. వారు తమ దృష్టి చేతనే నన్ను కాపాడుచుండెడివారు. తాబేలు తన పిల్లలను కేవలము దృష్టితో పెంచినట్లు నన్ను కూడా మా గురువు దృష్టితో పోషించుచుండెడివారు. తల్లి తాబేలు 1 ఒడ్డున ఉండును, బిడ్డ తాబేలు 2వ ఒడ్డున ఉండును. తల్లి తాబేలు పిల్ల తాబేలుకు ఆహారము పెట్టుటగాని పాలిచ్చుటగాని చెయ్యదు. తల్లి పిల్లలపై దృష్టిని పోనిచ్చును, పిల్లలెదిగి పెద్దవి అగును. అట్లనే మా గురువు గారు తమ దృష్టిని నా యందు నిలిపి నన్ను ప్రేమతో కాపాడిరమ్మా. ఓ తల్లి, నా గురువు నాకు మంత్రమేమీ ఉపదేశించలేదమ్మా. నేను నీ చెవిలో మంత్రమెట్లు ఊదగలను? గురువుగారి ప్రేమమయమైన తాబేలు చూపే మనకు సంతోషమునిచ్చునని జ్ఞాపకముంచుకొనుము. మంత్రము గాని ఉపదేశము గాని ఎవరి వద్ద నుంచి పొందుటకు ప్రయత్నించకుము. నీ ఆలోచనలు నీ చేష్టలు నా కొరకే వినియోగించుము. నీవు తప్పక పరమార్థమును పొందెదవు. నా వైపు సంపూర్ణ హృదయముతో చూడుము. నేను నీ వైపు అట్లనే చూచెదను. ఈ మసీదులో కూర్చొని నేను నిజమునే చెప్పెదను. నిజము తప్ప మరి ఏమియూ మాట్లాడను. ఏ సాధనములు గాని 6 శాస్త్రములలో ప్రావీణ్యము గాని అవసరము లేదు. నీ గురువునందు నమ్మకము విశ్వాసము నుంచుము. గురువే సర్వస్వము చేయువాడని కర్తయనియు పూర్తిగా నమ్ముము. ఎవరైతే గురువు యొక్క మహిమను గొప్పదనమును గ్రహించెదరో, ఎవరైతే గురువుని హరి హర బ్రహ్మల అవతారమని ఎంచెదరో వారే ధన్యులు. ఈ ప్రకారముగా ఉపదేశించి బాబా ఆ ముసలమ్మను ఒప్పించెను. ఆమె బాబాకు నమస్కరించి ఉపవాసము వదులుకొనెను. ఈ కథను జాగ్రత్తగాను శ్రద్ధగాను విని దాని ప్రాముఖ్యమును సందర్భమును గుర్తించి హేమాడ్ పంత్ మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ ఆశ్చర్యకరమైన బాబా లీలలను చూచి అతని అపాదమస్తకము పులకరించెను. సంతోషముతో ఉప్పొంగెను. గొంతుగా ఆరిపోయెను. ఒక్క మాటైనా మాట్లాడుటకు చేత కాకుండెను. శ్యామ అతనిని ఈ స్థితిలో చూచి, ఏమి జరిగినది? ఏలా అలా ఊరుకున్నావు? అట్టి బాబా లీలలు నీకెన్ని వర్ణింపవలను అని అడిగెను. అదే సమయమందు మసీదులో గంటలు మ్రోగెను. మధ్యాహ్న హారతి పూజ ప్రారంభమయ్యనని గ్రహించిరి. కనుక శ్యామ హేమాడ్ పంత్ మసీదుకు త్వరగా పోయిరి. బాపూసాహెబ్ జోగ్ అప్పుడే హారతి ప్రారంభించెను. స్త్రీలు మసీదు నిండిరి. దిగువ ఖాళీ జాగాలో పురుషులు నిండిరి. అందరూ భాజా భజంత్రీలతో ఒకే వరుసతో హారతి పాడుచుండిరి. బాబాకు కుడివైపు శ్యామ, ముందర హేమాడ్ పంత్ కూర్చొనిరి. వారిని చూచి బాబా హేమాడ్ పంతును శ్యామ ఇచ్చిన దక్షిణ ఇమ్మనెను. శ్యామ రూపాయలకు బదులు నమస్కారములు ఇచ్చిననియు శ్యామ ప్రత్యక్షముగా కలడు కనుక అడగవచ్చును అని చెప్పెను. బాబా ఇట్లనెను, సరే, మీరిద్దరూ కొంతసేపు మాట్లాడుకున్నారుగా, అట్లయినచో మీరు ఏం మాట్లాడుకున్నారో చెప్పండిరా అని బాబా అనెను. గంటల చప్పుడును మధ్యల శబ్దమును పాటల ధ్వనిని లెక్కించక హేమాడ్ పంతు బాబాకు జరిగినదంతయూ చెప్పుటకు ఆతురపడెను. తాము ముచ్చటించినదంతయు చాలా ఆనందము కలుగజేసినదనియు, ముఖ్యముగా ముసలమ్మ కథ మిక్కిలి ఆశ్చర్యము కలుగజేసినదనియు, దానిని విని బాబా లీలలు అగోచరమని తెలుసుకుంటుననియు, ఆ కథారూపముతో తన్ను బాబా ఆశీర్వదించిరని హేమాడ్ పంతు చెప్పెను. అప్పుడు బాబా ఇట్లనెను, కథ చాలా అద్భుతమైనది. నీవెట్లో ఆనందించితివి? నాకా విషయములన్నీ వివరముగా చెప్పరా అనెనను. అప్పుడు హేమాడ్ పంత్ తానింతకు ముందు విన్న కథను
పూర్తిగా బాబాకు వినిపించి అది తన మనసునందు శాశ్వత ప్రభావము కలిగించిందని చెప్పెను. ఇది విని బాబా మిగుల సంతసించెను. ఆ కథ నీకు నచ్చినదా? దాని ప్రాముఖ్యమును నీవు గుర్తించితివా అని అనెను. అవును బాబా, నా మనశ్చాంచల్యము నిష్క్రమించినది. నాకు నిజమైన శాంతి విశ్రాంతి కలిగినది. సత్య మార్గమును కనుగొంటిని బాబా అని హేమాడ్ పంత్ బదులిచ్చెను. బాబా ఇట్లు చెప్పెను, నా పద్ధతి మిక్కిలి విశిష్టమైనదిరా. ఈ ఒక్క కథను జ్ఞప్తియందుంచుకొనుము, అది మిక్కిలి ఉపయోగించును. ఆత్మ సాక్షాత్కారమునకు ధ్యానం అవసరము. దానిని అలవర్చుకొన్నచో వృత్తులన్నీవు శాంతించును. కోరికలన్నీవు విడిచి నిష్కామివై నీవు సమస్త జీవరాశి అందుగల భగవంతుణ్ణి ధ్యానింపుము. మనస్సు ఏకాగ్రమైనచో లక్ష్యము నెరవేరును. సదా నా నిరాకార స్వభావమును ధ్యానించిన అదియే జ్ఞానస్వరూపము, చైతన్యము, ఆనందము. మీరది చేయలేనిచో మీరు రాత్రింబవళ్ళు చూచుచున్న నా ఆకారమును ధ్యానించుడు. మీరిట్లు కొన్నాళ్లు చేయగా మీ వృత్తులు కేంద్రీకృతమగును. ధ్యాత, ధ్యానము, ధ్యేయము అను మూడింటికి గల భేదము పోయి ధ్యానించువాడు చైతన్యముతో ఐక్యమై బ్రహ్మముతో అభిన్నమగును. తల్లి తాబేలు నదికి ఒక ఒడ్డున ఉండునురా, దానిని పిల్లలు ఇంకొక ఒడ్డున ఉండును. వానికి పాలిచ్చుట గాని పొదువుట గాని ఏమీ చెయ్యదు. దాని చూపు మాత్రమే వానికి జీవశక్తిని ఇచ్చుచున్నది. చిన్న తాబేళ్లు ఏమీ చేయక తల్లిని జ్ఞాపకముంచుకొనును. తల్లి తాబేలు చూపు చిన్నవానికి అమృతధారవలే పనిచేయును. అదే వాని బ్రతుకునకు సంతోషమునకు ఆధారము. గురువునకు శిష్యునకు గల సంబంధమూ ఇట్టిదే అని బాబా ఈ మాటలు పూర్తి చేసేసరికి హారతి పూర్తి అయ్యను. అందరూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అని కేకపెట్టింది. ఓ ప్రియమైన చదువురులారా, ఈ సమయమందు మనము కూడా మసీదులోని గుంపులో కలిసి ఉన్నట్లు భావించి మనము కూడా జయ జయ ధ్వనులలో పాల్గొందుము. హారతి పూర్తి కాగానే ప్రసాదము పంచిపెట్టింది. బాబాకు నమస్కరించి బాపు సాహెబ్ జోగ్ బాబా చేతిలో కలకండ ముక్కను పెట్టెను. బాబా దానినంతను హేమాడ్ పంత్ చేతిలో పెట్టి ఇట్లు అనెను, ఈ కథను నీవు మనసునకు పట్టించుకొని జ్ఞప్తియందుంచుకొనినచో నీ స్థితి కలకండవలే తీయగా ఉండును. నీ కోరికలన్నీయూ నెరవేరును. నీవు సుఖముగా నుందువు. హేమాడ్ పంతు బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లు ఎల్లప్పుడూ నాకు మేలు చేయము, ఆశీర్వదించుము, కాపాడము బాబా అని బ్రతిమాలెను. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చెను, ఈ కథను వినుము, దీనిని మననము చేయుము, నిధి ధ్యాసనము చేయుము. అట్లయినచో నీవు భగవంతుణ్ణి ఎల్లప్పుడూ జ్ఞప్తియందుంచుకొని ధ్యానించదవు. భగవంతుడు నీ ముందర ప్రత్యక్షమగును. ఓ ప్రియమైన చదువరులారా, అప్పుడు హేమాడ్ పంతుకు కలకండ ప్రసాదము దొరికెను. ఇప్పుడు మనము ఈ కథనే కలకండ ప్రసాదముగా పొందెదము. దానిని హృదయపూరితముగా త్రాగి ధ్యానించి మనసున నిలిపెదము. ఇట్లు బాబా కృపచే బలముగాను సంతోషముగాను ఉండెదము. తదాస్తు. 19వ అధ్యాయము చివర హేమాడ్ పంతు కొన్ని ఇతర విషయములను చెప్పి ఉన్నారు. అవి ఈ దిగువన పొందుపరిచితిమి. మన ప్రవర్తన గురించి బాబా ఉపదేశము. ఈ దిగువ చెప్పిన బాబా పలుకులు సాధారణమైనప్పటికీ అమూల్యములు. వానిని మనసునందుంచుకొని అట్లే చేసినచో అవి మనకు మేలు చేయును. ఏదైనా సంబంధము ఉండనిదే ఒకరు ఇంకొకరి వద్దకు పోరు. ఎవరు గాని ఎట్టి జంతువు గాని నీ వద్దకు వచ్చినచో నిర్దాక్షిణ్యముగా వానిని తరిమివేయుకుము. వానిని చక్కగా ఆహ్వానించి తగిన మర్యాదతో చూడుము. నీవు దాహము గలవారికి నీరిచ్చినచో, ఆకలితో ఉన్నవారికి అన్నము పెట్టినచో, దిగంబరులకు గుడ్డలిచ్చినచో, నీ వసారా ఇతరులు కూర్చునుటకు విశ్రాంతి తీసుకొనుటకు వినియోగించినచో నిశ్చయముగా భగవంతుడు మిక్కిలి ప్రీతి చెందును. ఎవరైనా ధనము కొరకు నీ వద్దకు వచ్చినచో నీకు ఇచ్చుట ఇష్టము లేకున్నచో నీవు ఇవ్వనవసరము లేదు. కాని వానిపై కుక్కవలే మొరగవద్దురా. ఇతరులు నిన్నెంత నిందించినను నీవు కఠినముగా జవాబునివ్వకుము. అట్టి వానిని నీవు ఎల్లప్పుడూ ఓర్చుకొనినచో నిశ్చయముగా నీకు సంతోషము కలుగును. ప్రపంచము తల్లకిందులైనప్పటికీ నీవు చెలించకుము. నీవున్న చోటనే స్థైర్యముగా నిలిచి నెమ్మదిగా నీ ముందర జరుగుచున్న నాటకమును చూచుచుండుము. నీకు నాకు మధ్య గల గోడను నిర్మూలించుము. అప్పుడు మనమిద్దరము కలియు మార్గము ఏర్పడును. నాకు నీకు భేదము కలదు అనునదియే భక్తుని గురువునకు దూరముగా ఉంచుచున్నది. దానిని నశింప చేయనిది మన ఐక్యత కలగదు. అల్లా మాలిక్.
భగవంతుడే సర్వాధికారి, ఇతరులెవ్వరూ మనులను కాపాడుటకు రారురా. భగవంతుని మార్గము అసామాన్యము, మిక్కిలి విలువైనది, కనుగొన వీలులేనిది. వారి ఇచ్ఛానుసారమే మనము నడిచెదము. మన కోరికలను వారు నెరవేర్చెదరు, మనకు దారి చూపెదరు. మన రుణానుబంధముచే మనము కలిసితిమి. ఒకరికి ఒకరు తోడ్పడి ప్రేమించి సుఖముగాను సంతోషముగాను ఉందుము కాక. ఎవరైతే తమ జీవిత పరమావధిని పొందెదరో వారు అమరులై సుఖముగా ఉండెదరు. తక్కిన వారందరూ పేరునకే ఊపిరి సలుపు వరకు మాత్రమే బ్రతికెదరు. సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారి చూపుట. సాయిబాబా సద్విచారములను ఎట్లు ప్రోత్సహించుచుండెనో తెలుసుకొనుట మిగుల ఆసక్తికరముగా ఉండును. భక్తి ప్రేమలతో వారికి సర్వస్వ శరణాగతి చేసినచో వారు నీకెట్లు పదే పదే సహాయపడదరో తెలియను. ప్రక్క నుంచి లేవగానే నీకేమైనా మంచి ఆలోచన కలిగిన తరువాత పగలంతయు దానిని వృద్ధి చేసినచో నీ మేధాశక్తి వృద్ధి పొందును, నీ మనస్సు శాంతి పొందును. హేమాడు పంతు దీనికై ప్రయత్నించదలిచెను. ఒక బుధవారం రాత్రి పడుకునేటప్పుడు ఇట్లనుకొనెను, రేపు గురువారము శుభదినము, సిరిడి పవిత్రమైన స్థలము కావున రేపటి దినమంతయు రామనామ స్మరణతోనే కాలము గడిపెదను అని నిశ్చయించుకొని పట్టుకొనెను. ఆ మరుసటి దినము లేవగానే రామనామము ప్రయత్నము లేకుండా జ్ఞప్తికి వచ్చెను. అతడు మిక్కిలి సంతసించెను. కాలకృత్యములు తీర్చుకొనిన పిమ్మట బాబాను చూచుటకు పువ్వులను తీసుకుని పోయెను. దీక్షిత్ వాడ విడిచి బుట్టివాడ దాటుచుండగా ఒక చక్కని పాట వినబడెను. ఔరంగాబాదు నుంచి వచ్చిన వాడొకడు మసీదులో బాబా ముందర పాడుచుండెను. అది ఏకనాథుడు పాడిన పాట. గురు కృపాంజన పాయే మేరే భాయి అనున్నది. గురువు కృపయను అంజనము లభించెననియు దాని మూలమున తన కళ్ళు తెరువబడననియు దానిచే తాను శ్రీరాముని లోన బయట నిద్రావస్థలోనూ జాగ్రత్తావస్థలోనూ స్వప్నావస్థలోనూ అన్ని చోట్లను చూచితనని చెప్పేడి పాట అది. అనేక పాటలుండగా బాబా భక్తుడగు ఔరంగాబాదు నివాసి ఈ పాటను ఏల పాడవలెను? ఇది సందర్భానుసారముగా బాబా చేసిన ఏర్పాటు కాదా? హేమాడుపంత్ ఆనాడంతయు రామనామ స్మరణచే కాలము గడపనించిన వాడు కావున అతని మనోనిశ్చయమును దృఢపరచుటకై బాబా ఆ పాటను పాడించి ఉండును. రామనామ స్మరణ ఫలితము గూర్చి యోగీశ్వరులందరిది ఒకే భావము. అది భక్తుల కోరికలు నెరవేర్చి వారిని కష్టముల నుండి కాపాడును. ఉపదేశించుటకు సాయిబాబాకు ప్రత్యేక స్థలము గాని ప్రత్యేక సమయము గాని అక్కరలేదు. ఏదైనా అవకాశము కలిగినప్పుడు అవసరము వచ్చినప్పుడెల్లా వారు విరివిగా బోధించువారు. ఒకనాడు భక్తుడొకడు ఇంకొక భక్తుని గూర్చి పరోక్షమున ఇతరుల ముందు నిందించుచుండెను. ఒప్పులు విడిచి భక్త సోదరుడు చేసిన తప్పులను ఎంచుచుండెను. మిక్కిలి హీనముగా తిట్టుటచే వారు విసిగిరి. అనవసరముగా కొందరు ఇతరులను నిందించుటచే అసూయ దురభిప్రాయము మొదలగునవి కలుగును. యోగులు నిందలను ఇంకొక విధముగా భావించెదరు. మలినమును పోగొట్టుటకు అనేక మార్గములు కలవు. మట్టి నీరు సబ్బుతో మాలిన్యమును కడుగవచ్చును. పరులను నిందించు వాని మార్గము వేరు. ఇతరుల మలినములను వాడు తన నాలుకతో శుభ్రపరచును. ఒక విధముగా వాడు నిందించు వానికి సేవ చేయుచున్నాడు. ఎట్లన వాని మలినమును వీడు తన నాలుకతో శుభ్రపరచుచున్నాడు. కావున తిట్లుబడిన వాడు తిట్టిన వానికి కృతజ్ఞతలు తెలుపవలెను. నిందించు వానిని బాబా సరిదిద్దు పద్ధతి విశిష్టమైనది. నిందించువాడు చేసిన అపరాధమును బాబా సర్వజ్ఞుడు అగుడచే గ్రహించెను. లెండి తోటకు పోవునప్పుడు మిట్ట మధ్యాహ్నము వాడు బాబాను కలిసెను. బాబా వానికొక పందిని చూపి ఇట్లనెను, చూడుము, ఈ పంది కసువును ఎంత రుచిగా తినుచున్నదో. నీ స్వభావము అట్టిదే. నీ మనస్ఫూర్తిగా నీ సోదరినే తిట్టుచున్నావు. ఎంత పుణ్యము చేస్తే గాని నీకీ మానవ జన్మ లభించిందిరా? ఇట్లు చేసినచో సిరిడి నీకు తోడ్పడునా? భక్తుడు నీతిని గ్రహించి వెంటనే పోయెను. ఈ విధముగా బాబా సమయము వచ్చినప్పుడెల్లా ఉపదేశించుచుండెడివారు. ఈ ఉపదేశములను మనస్సునందుంచుకొని పాటించినచో ఆత్మ సాక్షాత్కారము దూరము కాదు. ఒక లోకోక్తి కలదు, నా దేవుడున్నచో నాకు మంచము పైన కూడా బువ్వ పెట్టును. ఇది భోజనము వస్త్రముల గూర్చి చెప్పినది. ఎవరైనా దీనిని ఆధ్యాత్మిక విషయమై నమ్ముకొని ఊరుకున్నచో చెడిపోయేదరు. ఆత్మ సాక్షాత్కారమునకై సాధ్యమైనంత పాటుపడవలెను. ఎంత కృషి చేసినా అంత మేలు. బాబా తాను సర్వాంతర్యామినని చెప్పేడివారు. అన్నిటి యందు అనగా భూమి, గాలి, దేశము, ప్రపంచము, వెలుతురు, స్వర్గములందు వారు కలరు. అతడు అనంతుడు. బాబా 3.5 మూరల శరీరమని అనుకున్న వారికి పాఠము చెప్పుటకే వారు ఈ రూపముతో అవతారమెత్తిరి. ఎవరైనా సర్వస్వ శరణాగతి చేసి రాత్రింబవళ్లు
వారిని ధ్యానించినచో చెక్కెర తీపి కెరటముల సముద్రము కన్ను కాంతి కలిసి ఉన్నట్లే అనుభవము పొందెదరు. ఎవరైతే చావు పుట్టుకల నుండి తప్పించుకొనుటకు ప్రయత్నించెదరో వారు శాంతము స్థిరమైన మనస్సుతో ధార్మిక జీవనము గడపవలెను. ఇతరుల మనస్సు బాధించినట్లు మాట్లాడరాదు. మేలు ఒనరించు పనులనే చేయుచుండవలెను. తన కర్తవ్య కర్మలను ఆచరించుచు భగవంతునికి సర్వస్వ శరణాగతి చేయవలెను. వాడు దేనికి భయపడనవసరము లేదు. ఎవరైతే భగవంతుని పూర్తిగా నమ్మెదరో వారి లీలలను విని ఇతరులకు చెప్పెదరో ఇతర విషయములేమీ ఆలోచించరో వారు తప్పక ఆత్మ సాక్షాత్కారము పొందుదురు. అనేక మందికి బాబా తన నామమును జ్ఞప్తియందుంచుకొని శరణు వేడుమనెను. తానెవరు అను దానిని తెలుసుకునే వారికి శ్రవణమును మననమును చేయమని సలహానిచ్చేవారు. కొందరికి భగవన్నామమును జ్ఞప్తియందుంచుకొనుమనువారు. కొందరికి తమ లీలలు వినుట, కొందరికి తమ పాదపూజ, కొందరికి ఆధ్యాత్మ రామాయణము జ్ఞానేశ్వరి మొదలగు గ్రంథములు చదువుట, కొందరికి తన పాదముల వద్ద కూర్చునుట, కొందరిని ఖండోబా మందిరమునకు పంపుట, కొందరికి విష్ణు సహస్రనామములు, కొందరికి చాందోగ్య ఉపనిషత్తు భగవద్గీత పారాయణము చేయుమని విధించుచుండెను. వారి ఉపదేశములకు పరిమితి లేదు, అడ్డు లేదు. కొందరికి స్వయముగా ఇచ్చేవారు, కొందరికి స్వప్నంలో ఇచ్చేవారు. ఒక త్రాగుబోతుకు స్వప్నంలో కనిపించి ఛాతిపైన కూర్చొని దానిని నొక్కివేసి ఎన్నడూ త్రాగనని వాగ్దానము చేసిన పిమ్మట వదిలెను. కొందరికి స్వప్నములో గురు బ్రహ్మాది మంత్రార్థములను బోధించెను. ఒకడు హఠయోగము చేయుచుండగా దానిని మానుమనెను. వారి మార్గములను చెప్పుటకు అలవి కాదు. ప్రపంచ విషయములో తమ ఆచరణలే ఉదాహరణముగా బోధించువారు. అట్టి వానిలో ఒకటి కష్టమునకు కూలి. ఒకనాడు మిట్ట మధ్యాహ్నము బాబా రాధాకృష్ణమాయి ఇంటి సమీపమునకు వచ్చి నిచ్చెన తీసుకొని రండిరా అని అనెను. ఒకడు పోయి దానిని తెచ్చి ఇంటికి చేరవేశను. బాబా వామన్ గోండ్కర్ ఇంటి పైకప్పు ఎక్కి రాధాకృష్ణమాయి ఇంటి పైకప్పును దాటి ఇంకొక ప్రక్క దిగెను. బాబా అభిప్రాయమేమో ఎవరికీ తెలియలేదు. రాధాకృష్ణమాయి మలేరియా జ్వరముతో నుండెను. ఆమె జ్వరమును తొలగించుటకై బాబా ఇట్లు చేసి ఉండును. దిగిన వెంటనే బాబా 2 రూపాయలు నిచ్చెన తెచ్చిన వానికి ఇచ్చెను. ఎవడో ధైర్యము చేసి నిచ్చెన తెచ్చినంత మాత్రమున వాడికి 2 రూపాయలు ఇవ్వాలా బాబా అని ప్రశ్నించెను. ఒకరి కష్టము ఇంకొకరు ఉంచుకొనరాదురా. కష్టపడు వాడికి కూలీ సరిగాను దాతృత్వముతోనూ ధారాళముగాను ఇవ్వవలను అని బాబా చెప్పెను. బాబా సలహా ప్రకారము ప్రవర్తించినచో కూలీవాడు సరిగా పనిచేయును. పని చేయించేవాడు పనిచేసే వారులు కూడా సుఖపడెదరు. సమ్మెలకు తావు ఉండదు. ముదుపు పెట్టువానికి కష్టపడి కూలి చేయువాండ్రకు మనస్పర్ధలు ఉండవు. ఓం నమో శ్రీ సాయినాథ. శాంతి శాంతి శాంతి. 18, 19 అధ్యాయములు సంపూర్ణము. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి మీ టికెట్ సెటిల్ చేసుకునే ప్రయత్నం చేయండి.